అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ వీక్షిస్తున్న అశేష ప్రజానీకానికి హోలీ మరియు వసంతోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం హోలీ అంటే ఏంటి, వసంతోత్సవం అంటే ఏంటి, అసలు ఈ పర్వదినం యొక్క వృత్తాంతం ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ రెండు ఒకటా కాదా అనేది చాలామందికి అనుమానం వస్తుంది. అందుకనే పురాణాల ప్రకారం, నేను విన్నదాని ప్రకారం మీకు విశ్లేషిస్తున్నాను. పూర్వకాలం హిరణ్యకశిపుడు అనే ఒక రాజు ఉన్నాడు. మనందరికీ తెలిసిన విషయమే కదా. భక్త ప్రహ్లాద్ శ్రీహరిని తాను అంత చిన్న వయసులో కూడా నీవే నాకు దిక్కు, నువ్వుండగా నాకేంటి భయం, నువ్వే రక్షించుకుంటావు, నా పనంతా నిన్ను ధ్యానించటమే, నిన్ను పూజించటమే అని ఆ చిన్న వయసులో కూడా భక్త ప్రహ్లాదుడు మొక్కవోని దీక్షతో ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని పూజించి ధ్యానించాడు. అందుకే తన సొంత బిడ్డ అయినా కూడా కేవలం తాను ద్వేషించే ఆ శ్రీహరి పూజిస్తున్నాడు, ఆ శ్రీహరిని ధ్యానిస్తున్నాడనే ఒక ఉద్దేశంతో అనేక రకాలుగా తన కడుపును పుట్టిన తన బిడ్డని చంపడానికి ప్రయత్నించాడు హిరణ్యకశిపుడు. అందుకే అతను రాక్షసుడయ్యాడు. ఆ హిరణ్యకశిపుడు ఇతన్ని ఎన్ని విధాలుగానైనా చంపలేక చివరికి తన చెల్లికున్న వరం గుర్తొచ్చింది. హోలిక పొందిన వరం ఏంటంటే, తాను ఎంతటి అగ్నిలోనైనా, ఎంతటి శక్తివంతమైన ప్రమాదకరమైన అగ్నిలోనైనా దగ్ధం కాకుండా తపస్సు చేసి దేవతల దగ్గర వరం పొందింది. ఆ విషయం తెలుసు కనుక తన చెల్లిని పిలిచి, అంటే ప్రహ్లాదుడి మేనత్తని పిలిచి, నువ్వు ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నిగుండంలో కూర్చో, మేము అగ్ని రగులుస్తాం, నీకు వరం ఉంది కాబట్టి నువ్వు బ్రతికి బయటకు వస్తావు, ప్రహ్లాదుడు చనిపోతాడు అని చెప్తాడు. అప్పుడు ఈ రాక్షసి మేనల్లుడైనా పసివాడైనా కూడా ఆలోచించకుండా తన అన్న చెప్పింది శిరసావహించి, నాకు వరం ఉంది కదా అని వరగర్వంతో వెళ్ళి అగ్ని మీద కూర్చుంటుంది. అయితే ఆమె ఏ వరమైనా దేవతలిచ్చేది ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా చేస్తేనే ఆ వరం సఫలం అవుతుంది. లేదంటే దేవతలు ఇచ్చిన వరాలు దుర్వినియోగం చేస్తే దుర్వినియోగమే అవుతుంది. కాబట్టి తన మనసులో చెడ్డ ఉద్దేశం ఉంది, పశువాడైన ఈ ప్రహ్లాదుని చంపే ఉద్దేశం ఉంది. తన అన్న చెప్పిన మాట ప్రకారం కూర్చుంది కాబట్టి దేవతలు ఇచ్చిన ఆ వరం పోయింది, ఆ హోలిక దగ్ధమైపోయింది. ప్రహ్లాదుడు మాత్రం చిరునవ్వుతో దిగి వచ్చాడు ఆ బూడిద కుప్పమేంచి. కాబట్టి ఆ దుర్మార్గులు చేసిన దుర్మార్గపు పనికి ఆ హోలిక దగ్ధమైంది కాబట్టి, ఆ దుర్మార్గం అంతమైంది కాబట్టి దానికి గుర్తుగా, ప్రహ్లాదుడి విజయానికి గుర్తుగా, ఆ దైవభక్తికి గుర్తుగా హోలీ అనే పండుగ జరుపుకుంటారు. ఈరోజు హోలిక దగ్ధమైన రోజు. మరుసటి రోజు వసంతోత్సవం. ఈ వసంతోత్సవం అంటే ఏంటంటే, పూర్వకాలం మన ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, ఆ హరే శ్రీకృష్ణ పరమాత్మగా ఉద్భవించి మళ్ళీ నీతిని, ధర్మాన్ని నిలబెట్టినందుకు అందులో భాగంగా తాను చిన్ననాటి నుంచి కూడా బంధుమిత్రులందరితో కలిసి ఈ హోలీ అనే పండగని ఒక సరదాగా ప్రతి ఒక్కరితో మైత్రి చేకొనేలాగా ఆ రంగునీళ్ళు అంటే ఇప్పటిలాగా కెమికల్స్ కాదండి, పసుపు, కుంకుమ, చక్కగా ప్రకృతి సిద్ధమైన రంగుతో కలిసిన నీళ్ళని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందంగా స్నేహభావం కలిసిమెలిసి ఉండే విధంగా చేసుకునే పండగే వసంతోత్సవం. దీన్నే మనకు ఆచార వ్యవహారాల్లో, పెళ్ళిళ్ళల్లో కొత్త నూతన జంటలు వస్తారు కదండి, పెళ్ళైన మరుసటి రోజు 2-3 రోజుల్లోనో అదేదో ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్లో వాళ్ళకి వసంతోత్సవం అని పెడతారు. ఎందుకు? ఆ నూతన వధూవరులకు ఒక బెరుకుదనం పోయి చనువు ఏర్పడటం కోసం, వాళ్ళల్లో ఒక మైత్రి, ఒక మంచి భావం ఉద్భవించడం కోసం. అదేవిధంగా మిగతా బంధుమిత్రులందరూ కూడా సరస ఉల్లాసాలతో వరుసైన వాళ్ళు బావలు, అక్కలు, అట్లా వదినలు వాళ్ళ మీద చల్లుకుంటూ సరదాగా గడిపే ఈ బంధుమిత్రులందరూ కలిసి చేసుకునే వసంతోత్సవాన్ని వసంతోత్సవం అంటారు. ఈ రంగులు చల్లుకోవటాన్నే వసంతోత్సవం అంటారు. మూడో కథ ఏంటంటే, పార్వతీదేవి పరమశివుని పూజిస్తూ తన భర్తగా కావాలని కోరుకొని అప్పుడు మన్మధుణ్ణి శివునికి నా మీద ప్రేమ కలిగేలాగా చేయమని కోరుకుంటుంది మన్మధుడిని. అప్పుడు మన్మధుడు బాణం వేస్తాడు. ఆ బాణం వేసినప్పుడు శివుడు కోపంతో మన్మధుడిని చూడటం వల్ల దగ్ధమైపోతాడు. అంటే అక్కడ ఉద్దేశం ఏంటి? మన్మధుడిని దగ్ధం చేయటం కాదు, ఆ కామాన్ని దగ్ధం చేయటం. మనుషుల్లో
మితిమీరిన కామాన్ని దగ్ధం చేసిన రోజు కాబట్టి, ఆ కామ దహనం జరిగిన రోజు కాబట్టి దీన్ని కూడా హోలీగా పరిగణిస్తారు కొన్ని ఏరియాల్లో, కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి ఎవరు ఏ విధంగా చేసుకున్నా, హోలీ అన్నా వసంతోత్సవం అన్నా కామదహనం జరిగిన రోజు అన్నా అన్ని రకాలుగా చేసుకున్నా కూడా మూల ఉద్దేశం ఏంటంటే న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టడం, మరియు అందరూ బంధుమిత్రులు కలిసి చక్కగా సరదాగా ఉల్లాసంగా కలిసిమెలిసి ఉండటం. ఆ ఉద్దేశాన్ని బట్టి మన హైందవ ఆచారాల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి పండగ వెనక ఒక ఆరోగ్య సూత్రం ఉంటుంది, నీతి నియమాలు ఉంటాయి, ఒక దుర్మార్గాన్ని అణిచివేసిన ఇతివృత్తాంతం ఉంటుంది. కాబట్టి ఇవేవి కూడా ఉత్తికి జరుపుకునే పండగలు కాదు. ప్రతి ఒక్కదానికి పర్యావరణ పరిరక్షణ ఉంటుంది, శారీరక ఆరోగ్య మానసిక ఆరోగ్య సూత్రాలు ఉంటాయి. కాబట్టి ప్రతి పండగని చాలా గౌరవంగా, చాలా పద్ధతిగా, ఆనందంగా, ఆహ్లాదంగా స్వీకరించి చేసుకొని మనమందరం ఆరోగ్యాన్ని పొందుదాం, మన హైందవాన్ని నిలబెట్టుకుందాం. ధన్యవాదాలు.